విద్యార్థులు క్రీడలతో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని, మానసికంగా, శారీరకంగా బలోపేతమవుతారని మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి తెలిపారు. నల్గొండ పట్టణ కేంద్రంలో నాట్య అకాడమీ ఆధ్వర్యంలో చేపట్టిన వేసవి శిక్షణ శిబిరం ముగింపు సందర్భంగా బారాస కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో భూపాల్రెడ్డి పాల్గొన్నారు. శిక్షణ పొందిన విద్యార్థులకు ధృవీకరణ పత్రాలను అందజేశారు. విద్యార్థులు క్రీడలతో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని, మానసికంగా, శారీరకంగా బలోపేతమవుతారని మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి తెలిపారు. నల్గొండ పట్టణ కేంద్రంలో నాట్య అకాడమీ ఆధ్వర్యంలో చేపట్టిన వేసవి శిక్షణ శిబిరం ముగింపు సందర్భంగా బాసరా కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో భూపాల్రెడ్డి పాల్గొన్నారు. శిక్షణ పొందిన విద్యార్థులకు ధృవీకరణ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నాట్యము, యోగా, ఆటలు, సంగీతం వల్ల విద్యార్థుల్లో మనోవికాసం పెరుగుతుందన్నారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు భువనగిరి దేవేందర్, మాజీ కౌన్సిలర్ రావుల శ్రీనివాసరెడ్డి, డాక్టర్ పోలా విఠల్ బాబు, నాట్య అకాడమీ నిర్వాహకులు కళ్యాణి, శేఖర్, మాధవి, మేఘన తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. ఈ వేసవి నృత్య శిక్షణ శిబిరానికి ఇంతటి సక్సెస్ఫుల్ అందించిన పేరెంట్స్‌కి అందరికీ కూడా మా కృతజ్ఞతలు. మీ అందరి
సహకారం వల్లే మేము దీన్ని ఇంత సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయగలిగాము. కేవలం 2 సంవత్సరాల వ్యవధిలోనే ఇంతటి చక్కని ప్రతిభని కనబరుస్తున్న ప్రత్యేకంగా మా పాత విద్యార్థులు కూడా నా థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే కేవలం 30 రోజుల్లో చక్కని ప్రతిభని కనబరిచి పిల్లలు చాలా చక్కగా కంప్లీట్ చేసుకున్నారు. 1 మంత్ కోర్స్‌ని. వాళ్ళందరికీ గూడా నా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. పేరెంట్స్ అందరికీ గూడా మళ్ళీ ఈ చక్కని అవకాశాన్ని ఇచ్చిన కంచర్ల భూపాల్ రెడ్డి గారికి, అలాగే శ్రీనివాసరావు గారికి, శ్రీనివాసరెడ్డి గారికి, దేవేందర్ సార్‌కి వీళ్ళందరికీ గూడాను నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి. థ్యాంక్ యూ సార్. చాలా చోట్ల మేము ప్రదర్శనలు ఇచ్చాము. మన తెలంగాణలోనే కాకుండా ఏపీలో కూడా ప్రదర్శనలు ఇచ్చాము. అందరూ చాలా చక్కగా ప్రతిభని కనబరుస్తున్నారు వాళ్ళు. సో ఈ ప్రతిభని కనబరచడానికి మన పేరెంట్స్ కూడా ఒక కారణం. వాళ్ళు కూడా చాలా పేషెన్సీగా పిల్లల్ని చాలా చోట్ల నుంచి ఈవెన్ మన చర్లపల్లి నుంచి కానీ చిట్యాల నుంచి కూడా వస్తూ ఉన్నారు పిల్లలు. అలాగే అది కాకుండానే మన నకరేకల్ నుంచి కూడా వస్తున్నారు పిల్లలు. సో ఇలాగేంటంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ కలుగుతుంది. ఈ ఇంట్రెస్ట్ కూడా ఏంటంటే పేరెంట్స్ ప్రోద్బలంతోనే పేరెంట్స్ సిస్టంతోనే పంపిస్తున్నారు. ఇది చాలా మంచి పరిణామం మన భారతదేశానికి, మన సనాతన ధర్మం కూడా మనము ఇవన్నీ కూడా కాపాడుతున్నాము అంటే దేవుని దైవంలో మేము ఇవన్నీ కూడా చేస్తున్నాము. సో పేరెంట్స్ కూడా ఇంకా ఇంట్రెస్ట్ చూపించి వాళ్ళని ఇంకా ఈ 30 రోజుల్లోనే కాకుండా మిగిలిన రోజుల్లో కూడా వాళ్ళని పంపిస్తే వాళ్ళు ఇంకా మంచి అభివృద్ధి చెందుతారని మేము ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ నాట్య ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ డ్యాన్స్.